వాలంటీర్లకు, పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఏపీలో వార్డు వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు వార్డు వాలంటీర్లను కొనసాగించినట్లు వెల్లడించింది. ప్రతి నెల ఇంటి వద్దకే పింఛన్ అందజేస్తామని ప్రకటించింది. అయితే ఈ వ్యవస్థపై సమీక్షించాలని త్వరలో చేపడతామని తెలిపింది. అలాగే శాఖల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేస్తామని మంత్రి బాలా వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కాగా జగన్ ప్రభుత్వం వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటి వద్దనే పింఛన్ నగదు అందజేస్తుంది. అయితే వార్డు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకూలంగా వ్యవహరించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ప్రతిపక్షం టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు. అయితే ఇటీవల ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులు పింఛన్ నగదు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులైతే పడ్డారు. బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడంలో పలువురు లబ్ధిదారులు మృత్యువాత పడ్డారు. దీంతో తాము అధికారంలోకి వస్తే పింఛన్దారులకు ఇంటి వద్దే నగదు అందజేస్తామని కూటమి నాయకులు కూడా హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు ఘన విజయం అయితే సాధించారు. అధికారం చేపట్టడంతో వార్డు వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన అయితే చేశారు. సో ఇదే మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్.